తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద అందించే వార్షిక కవరేజీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైద్యం పొందడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, అది కేవలం కొందరికే పరిమితం కాకూడదని అన్నారు. ఆదాయంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాల సేకరణ ధరను లీటరుకు 38 నుంచి 41 రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో 3.16 లక్షల మందికి పైగా పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గత డీఎంకే ప్రభుత్వం పాడి రైతులను పట్టించుకోలేదని, పాల సేకరణ ధరను పెంచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా విజయ్ విమర్శించారు. నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా ప్రతి ఎమ్మెల్యేకు ఒక అధికారిక వాహనంతో పాటు నెలకు 75,000 రూపాయల భత్యాన్ని అందిస్తామని విజయ్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు ఇతరులపై ఆధారపడకుండా తమ నియోజకవర్గమంతా పర్యటించి ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును స్వయంగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.